ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. అత్తమ్మ దూరం కావచ్చేమో కానీ ఆవిడ మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఆ నమ్మకం నాకెప్పుడు ఉంది సీత. అమ్మకి అందరికంటే నేనంటేనే ఎక్కువ ప్రేమని గర్వంగా చెప్పగలను. కానీ అమ్మ మనతో పాటు ఉంటే ఆ ఆనందమే వేరు సీత. ఏం జరిగినా అమ్మకి చెప్పాలి. అమ్మ ప్రేమగా తల నిమిరితే ఆ సంతోషం వేరు. అమ్మ చేతి ముద్ద తింటే ఆ సంతృప్తి వేరు. అమ్మ నవ్వుతూ మాట్లాడితే ఆ ఆనందం వేరు. అమ్మ మనతో ఉంటే బాగుంటుంది కదా సీత. ఆ రోజు కూడా తప్పకుండా వస్తుందండి. అత్తమ్మ మన ఇంటికి రావాలంటే నా కడుపు పండాలి. ఆ శుభవార్త చెప్పగానే అత్తమ్మ పరిగెత్తుకుంటూ వస్తారు. వీడి రోజు నా చేతిలో అయిపోయాడు శశి. ఛ! రేయ్ ఆదిత్య, ఎక్కడ్రా ఆదిత్య? ఏంట్రా, ఏంటి డోర్ లాక్ చేస్తున్నావు? నువ్వు ఈ డీపీ గాడు బయటికి పారిపోకుండా లాక్ చేస్తున్నానరా. మీతో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఏంట్రా నువ్వు తెలుసుకునేది? నిన్నెవడ్రా లోపలికి రానిచ్చింది? ఎవరు రమ్మన్నాడు? అసలు వీణ్ణి కాదు, మిమ్మల్ని అనాలి. ఈ యదవని ఇంట్లోకి రానివ్వకుండా ఎన్నిసార్లు చెప్పాను. ఎందుకు వీణ్ణి ఎంటర్టైన్ చేస్తున్నారు? ఇలాంటి బజారు వెదవుల్ని గేటు బయటే ఉంచాలి, లోపలికి రానివ్వకూడదు. అమ్మా, నార్మల్ అలా పిలిచే అర్హత కూడా లేదురా నీకు. నీలాంటి వాణ్ణి ఎందుకు కన్నానా? నీ చేత ఎందుకు అమ్మ అని పిలిపించుకున్నానా అని నా మీద నాకే అసహ్యంగా ఉంది. నీకంటే ఒక కుక్కని పెంచుకున్నా కానీ అది ఎంతో విశ్వాసంగా ఉండేది. నన్నెందుకు కొట్టావు? కొట్టడం కాదురా, నరికి పోగులు పెట్టాలి. కన్న తండ్రి మీదే చెయ్యెత్తిన దుర్మార్గుడివిరా నువ్వు. నిన్ను ఏం చేసిన పాపం లేదు అసలు. నువ్వు అసలు మనిషివేనారా? కన్న తండ్రి మీద చేయెత్తుతావా? వాళ్ళు నిన్ను గుండెల మీద పెట్టుకొని పెంచారా. నీకు నడక నేర్పించింది మీ నాన్న, నీకు మాటలు నేర్పించింది మీ నాన్న. రే, చిన్నప్పుడు నీ ఆరోగ్యం బాగలేక నువ్వు బాధపడుతుంటే నీకేమైనా అవుతుందని రాత్రంతా మేలుకొని ఆయన గుండెల మీద పెట్టుకొని కాపాడాడ్రా. అలాంటి తండ్రి మీద చేయెత్తావే. అసలు ఏం మనిషివురా? అసలు ఆయన ఏం చేశాడో మీకు తెలుసా? ఏదైనా చేస్తాడు, ఎందుకంటే ఆయన మన నాన్న. ఆయనకి కొట్టే అధికారం ఉందిరా. అందుకని నువ్వు చేయెత్తుతావా? నువ్వు చేసిన పనికి
నాన్న అవమానం తట్టుకోలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఏంటి, ఇల్లు వదిలి వెళ్ళిపోయారా? హ? అంటే నీకిప్పటి వరకు ఆ విషయం కూడా తెలియదన్నమాట.